స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, డే ట్రేడింగ్ చేయాలన్నా, అసలు స్టాక్ మార్కెట్ మీద ఒక అవగాహన రావాలన్నా ఖచ్చితంగా కొన్ని కీ టర్మ్స్ అనేవి తెలిసుండాలి. అవి తెలియకుండా స్టాక్ మార్కెట్ మీద అవగాహన రావడం చాలా కష్టం. అవేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. BSE సెనెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భారత్లోని అతిపెద్ద స్టాక్ మార్కెట్. దీనినే BSE అని పిలుస్తుంటారు. ఇది 1875లో నేటివ్ షేర్ స్టాక్ బ్రోకర్ల సంఘంగా స్థాపించారు. ఇది భారత్లోని తొలి స్టాక్ ఎక్స్చేంజ్ చిన్న మధ్యస్థ సంస్థలకు ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. BSEలో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీల పనితీరుని కొలిచే స్టాక్ మార్కెట్ ఇండెక్స్నే సెనెక్స్ అంటారు. ఇది 100 బేస్ విలువతో 1979 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. NSE లేదా నిఫ్టీ 50 దేశంలోనే స్క్రీన్ ఆధారిత లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ను అమలు చేసిన మొదటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రకారం ఈక్విటీ ట్రేడింగ్ వాల్యూమ్ పరంగా ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. BSE, NSEలో స్టాక్ ట్రేడింగ్ జరిగే ప్రధాన ప్లాట్ఫామ్స్. ఇక్కడ కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆన్లైన్ ట్రేడింగ్ సేవలను అందించే బ్రోకర్ల ద్వారా ఆర్డర్లు చేస్తారు. నిఫ్టీ 50 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీల స్టాక్ మార్కెట్ ఇండెక్స్. దీన్ని 1996 ఏప్రిల్ 22న ప్రారంభించారు. ప్రైమరీ మార్కెట్ లేదా IPO నిధులను సేకరించుకోవాలనుకునే కంపెనీలకు ప్రైమరీ మార్కెట్ లాంచ్ ప్యాడ్ లాంటిది. ఒక కంపెనీ తన షేర్లను మొదటిసారిగా ప్రజలకు జారీ చేయాలని నిర్ణయించినప్పుడు అది ప్రాథమిక మార్కెట్ ద్వారా చేస్తుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPOగా వ్యవహరిస్తుంటారు. కంపెనీలకు ఇది ఒక కీలకమైన దశ. IPO ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఈ నిధులు ఉపయోగపడతాయి. కంపెనీలు రుణాలను ఆశ్రయించకుండా తమ వ్యాపారాలకు గణనీయమైన మూలధనాన్ని IPOల ద్వారా సేకరించొచ్చు. సెకండరీ మార్కెట్. ఇక్కడ పెట్టుబడిదారులు కంపెనీల ప్రమేయం లేకుండా బ్రోకర్ల సహాయంతో సెక్యూరిటీలలో లావాదేవీలు జరపొచ్చు. దీనినే సెకండరీ మార్కెట్ అంటారు. ఈ మార్కెట్ పెట్టుబడిదారులకు లిక్విడిటీని అందిస్తుంది. వారి షేర్లను సులభంగా నగదుగా మార్చుకునేలా చేస్తుంది. బ్లూ చిప్ స్టాక్స్. ఇవి ఆర్థికంగా స్థిరంగా ఉన్న కంపెనీల ఈక్విటీ షేర్లు. నమ్మకమైన డివిడెండ్ చెల్లింపులు, బలమైన బ్యాలెన్స్ షీట్ హిస్టరీని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటాయి. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకులు మొదలైనవి. సర్క్యూట్ లిమిట్. స్టాక్ ధర ఒక రోజులో పైకి కిందకి కదలగల గరిష్ట శాతంనే సర్క్యూట్ లిమిట్ అంటారు. ఈ సర్క్యూట్ లిమిట్ 2 నుంచి 20% మధ్య ఉంటుంది. కొన్ని స్టాక్లు ఈ పరిమితిని స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఉదాహరణకు భారత్లో చాలా స్టాక్స్ కు లిమిట్ 10%, అంటే స్టాక్ ధర 10 కంటే పెరిగినా లేదా తగ్గినా ట్రేడింగ్ నిలిపివేస్తారు. స్టాప్ లాస్. కొనుగోలు చేసిన షేర్ ధర పడుతున్నప్పుడు నిర్దిష్ట ధర కంటే తక్కువగా ఉంటే దాన్ని అమ్మడానికి పెట్టుబడిదారుడు ప్లేస్ చేసిన ఆర్డర్. ఉదాహరణకు 100 రూపాయల ధరతో స్టాక్ను కొనుగోలు చేసి స్టాప్ లాస్ ఆర్డర్ను 45 రూపాయలకి సెట్ చేస్తే ఆ ధర వద్ద రాగానే బ్రోకర్ దాన్ని ఆటోమేటిక్గా విక్రయిస్తారు. దీనివల్ల నష్టం పరిమితంగా ఉంటుంది. మార్జిన్ ట్రేడింగ్. మార్జిన్ ట్రేడింగ్ అంటే స్టాక్స్ ను కొనుగోలు చేయడానికి బ్రోకర్ నుంచి డబ్బు అప్పుగా తీసుకోవడం. ఉదాహరణకు ఇన్వెస్టర్ 1,00,000 రూపాయల విలువ గల మార్జిన్ ట్రేడింగ్ ను ఉపయోగించవచ్చు అనుకుందాం. తాను 50,000 చెల్లించి మిగతా 50,000 బ్రోకర్ నుంచి అప్పుగా తీసుకోవచ్చు.